9 దాటిపోయింది. చూసారు కదా మా వాళ్ళందరూ కూడా స్టాక్ సర్దుకుంటున్నారు. అసలు నిజంగా ఏమైనా రెస్పాన్స్ అండి. మీరు అడిగినందుకు నేను శతమానం సిల్క్స్ని ఇక్కడ తీసుకొచ్చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శారీస్ తీసుకెళ్లారు. అలానే వాళ్ళ తెలిసిన చుట్టాలకు కూడా ఇక్కడ లైవ్లో ఉండే కాల్ చేసి చెప్పారు, మీకు చీరలు కావాలనుకుంటే వచ్చేసేయండి, మా ఊర్లో ఎగ్జిబిషన్ సేల్ నడుస్తుందని. సో మళ్ళీ చెప్తున్నానండి, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఎవరున్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి ప్రైజులు పెట్టామండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత మంచి ప్రైజులు పెట్టాము. అలానే రేపు మార్నింగ్కి ఇంకా మళ్ళీ స్టాక్ కూడా యాడ్ అవుతుంది. కొంతమంది మా ఫోన్కి నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తున్నారు, పోతవరం వచ్చినప్పుడు ఎక్కడ దిగాలి, అసలు ఫంక్షన్ హాల్ ఎక్కడ అని. పోతవరం వచ్చినప్పుడు మీరు ఏంటంటే రామాలయం బస్ స్టాండ్ దగ్గర మీరు దిగేస్తే సరిపోద్దండి. అంటే మీరు బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా ఖచ్చితంగా అక్కడ దింపుతారు. అక్కడి నుంచి 10 అడుగులు వేస్తే ఎస్ఎస్ మినీ ఫంక్షన్ హాల్ అనేది కనిపిస్తుంది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు గైడ్ చేస్తారు. రేపు మార్నింగ్కి మళ్ళీ ఇంకా స్టాక్ కూడా యాడ్ అవుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం. అలానే ఈ రోజు అయితే మనకి ద్వారకా తిరుమల నుంచి వచ్చారు, దేవరపల్లి నుంచి వచ్చారు, లక్ష్మీపురం నుంచి వచ్చారు, దుద్దుకూరు నుంచి వచ్చారు. ఒక 2 కస్టమర్స్ అయితే మనకు రివ్యూస్ కూడా ఇచ్చారు. సో నిజంగా ఇంత రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం, మీ ప్రేమ మా శతమానం సిల్క్స్ మీద ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా 3 రోజులు మాత్రమే మిగులుందండి. మే 12, 13, 14 ఈ 3 రోజులు ఎవరికి ఎగ్జిబిషన్ సేల్ దగ్గరైనా కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఓన్లీ పోతవరం వాళ్ళే కాకుండా అందరూ ఆహ్వానితులే అని. మేడం వాళ్ళు ద్వారకా తిరుమల నుంచి వచ్చారు, ఇంట్లో వెడ్డింగ్ ఉందని షాపింగ్ ఎంత చేశారో తెలుసా, 80,000 షాపింగ్ చేశారండి. అంటే పట్టు శారీస్ ఉంటాయా లేవా అని డౌట్గా వచ్చారంట. మన దగ్గర పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, పట్టు శారీస్ కూడా పెట్టాము. ఎందుకంటే అందరికీ తెలియాలి కదా శతమానం సిల్క్స్లో ఎంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయో. ఈ కస్టమర్స్ అయితే దేవరపల్లి లోపల లక్ష్మీపురం నుంచి వచ్చారండి పెట్టుబడి శారీస్ తీసుకోవడానికి. వాళ్ళు ఎన్ని పెట్టుబడి చీరలు తీసుకున్నారు అది కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్న శారీస్ అనండి. ఆల్మోస్ట్ ఒక 70 శారీస్ వరకు పెట్టుబడి శారీస్ తీసుకున్నారు. అలా గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే లేట్ చేయకుండా ఫస్ట్ డేనే వచ్చేసారు.